సినిమా ప్రపంచం కొత్త యుగంలోకి పయనిస్తోంది. నటీనటుల కెరీర్కు భవిష్యత్తులో పెద్ద అడ్డంకిగా మారనుందా? నటులకు సవాల్గా మారున్న సాంకేతికత. సినిమా అంటే ఒకప్పుడు కెమెరా, నటీనటులు, దర్శకుడు, కథ, తర్వాత గ్రాఫిక్స్ వచ్చాయి, విఎఫ్ఎక్స్ వచ్చింది, వర్చువల్ ప్రొడక్షన్ వచ్చింది. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ సినిమా ప్రపంచాన్ని పూర్తిగా మార్చే దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటి వరకు ఏఐతో స్క్రిప్ట్లు రాశారు, పాటలు కంపోజ్ చేశారు, డబ్బింగ్ చేశారు, పోస్టర్లు డిజైన్ చేశారు, ట్రైలర్లు కట్ చేశారు. కానీ ఇప్పుడు ఒక అడుగు ముందుకేసి ఏకంగా సినిమాలో హీరోయిన్ గా కూడా ఏఐని తీసుకొస్తున్నారు. ఇది కేవలం ఒక ప్రయోగం కాదు, ప్రపంచ సినీ పరిశ్రమలో ఒక చారిత్రాత్మక మలుపుగా అభివర్ణిస్తున్నారు. ప్రస్తుతం హాలీవుడ్ లో రూపొందుతున్న మిస్ అలైన్డ్ అనే సినిమా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చకు కారణమైంది. ఇందులో ప్రధాన కథానాయిక మనిషి కాదు, పూర్తిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో రూపొందించిన డిజిటల్ హీరోయిన్ టిల్లీ నార్వుడ్. ఇప్పటి వరకు సినిమాల్లో కంప్యూటర్ గ్రాఫిక్స్ తో పాత్రలు సృష్టించడం చూశాం, మరణించిన నటులను డిజిటల్ రూపంలో తిరిగి తెరపైకి తీసుకురావడమూ చూశాం. కానీ మొదటిసారి ఒక పూర్తి స్థాయి సినిమా మొత్తం హీరోయిన్ పాత్రను ఏఐతో రూపొందించడం ఇదే మొదటిసారి. ఇది కేవలం సాంకేతిక విజయమా, లేక వేలాది మంది నటీనటుల భవిష్యత్తుకు హెచ్చరిక? ఈ ప్రయోగం విజయం సాధిస్తే టాలీవుడ్ పై కూడా దీని ప్రభావం ఉంటుందా అనేదే పెద్ద ప్రశ్నగా మారుతోంది. ఈ ఏఐ హీరోయిన్ పేరు టిల్లీ నార్వుడ్. ఆమె నిజమైన మనిషి కాదు, ఒక డిజిటల్ క్యారెక్టర్, ఏఐ ఆధారంగా రూపొందించిన వర్చువల్ వ్యక్తి. ఆమెకు నిజమైన శరీరం లేదు, బాల్యం లేదు, కుటుంబం లేదు, జ్ఞాపకాలు లేవు. కానీ ప్రపంచంలోని కోట్లాది వెబ్ పేజీలు, డేటా, సమాచారాన్ని చదివి నేర్చుకునే సామర్థ్యం ఉంది. ఈ డిజిటల్ పాత్రను రూపొందించిన సంస్థ పేరు పార్టికల్ 6. ఇది సంప్రదాయ సినిమా స్టూడియో కాదు, పూర్తిగా ఏఐ ఆధారంగా వినోద కంటెంట్ రూపొందించే సంస్థ. వీరు రూపొందిస్తున్న సినిమా పేరు మిస్ అలైన్డ్. ఈ వైవిధ్యమైన మిస్ అలైన్డ్ సినిమా నేపథ్యం మన భూమి కాదు, టిల్లీవర్స్ అనే ఒక క్లౌడ్ ఆధారిత డిజిటల్ ప్రపంచం, అనగా ఇంటర్నెట్లోనే ఉండే ఒక వర్చువల్ యూనివర్స్. ఈ ప్రపంచంలో నివసించే ప్రధాన పాత్రే చిల్లి. ఆమె మనుషుల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. మనిషి ఎందుకు నవ్వుతాడు, ఎందుకు ఏడుస్తాడు, ప్రేమ అంటే ఏంటి, భయం అంటే ఏంటి, ఆశ అంటే ఏంటి, విఫలం అంటే ఏంటి, ఇలాంటి ఎన్నో భావోద్వేగాలను కేవలం డేటా ద్వారా నేర్చుకోవాలని ప్రయత్నిస్తోంది. అయితే ఒకరోజు కథలో పెద్ద మలుపు వస్తుంది. డార్క్ వెబ్ లో పనిచేసే ఒక రోగ్ బాట్ టిల్లీ జీవితంలోకి ప్రవేశిస్తుంది. అక్కడి నుంచే కథ మారిపోతుంది. ఇప్పటి వరకు ప్రోగ్రామ్ చేసిన నియమాల ప్రకారం పనిచేసిన టిల్లీ తనంతట తానే నిర్ణయాలు తీసుకోవడం మొదలు పెడుతోంది. భావోద్వేగాలు అనుభవించాలని ప్రయత్నిస్తోంది, మనిషిలా జీవించాలని కోరుకుంటుంది. ఇదే ఈ సినిమా ప్రధాన కథాంశం. ఈ కథ చూస్తుంటే ఒక పెద్ద తాత్విక ప్రశ్న మన ముందుకు వస్తుంది. ఒక యంత్రం నిజంగా మనిషిలా మారగలదా, ప్రేమించగలదా, బాధపడగలదా, సంతోషించగలదా, లేక అవన్నీ కేవలం కంప్యూటర్ లెక్కలేనా? ఈ ప్రశ్నలకే ఈ సినిమా సమాధానం చెప్పబోతోంది. అయితే ఈ సినిమా ప్రకటించిన వెంటనే హాలీవుడ్ లో వివాదం మొదలైంది. ఎందుకంటే నటీనటుల సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ రోజు హీరోయిన్, రేపు హీరో, ఎల్లుండి విలన్, మరుసటి రోజు క్యారెక్టర్ ఆర్టిస్టులు, చివరకు సినిమా మొత్తం ఏఐతోనే తీసేస్తే వేలాది మంది నటులకు పని ఎక్కడ? ఈ ప్రశ్న ఇప్పుడు హాలీవుడ్ లో పెద్ద చర్చగా మారింది. ఇప్పటికే ఏఐ ప్రభావం సినిమా పరిశ్రమలో కనిపిస్తోంది. స్క్రిప్ట్ రైటింగ్ లో ఏఐ, డబ్బింగ్ లో ఏఐ, నటుల వాయిస్ క్లోనింగ్ చేస్తోంది, బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఎడిటింగ్, విఎఫ్ఎక్స్, ఇలా ప్రతి రంగంలోనూ ఏఐ ప్రవేశించింది. ఇప్పుడు నటనలో కూడా అదే పరిస్థితి వస్తే సినిమా రంగం పూర్తిగా మారిపోతుంది. అయితే ఏఐ నిజంగా నటించగలదా? సాంకేతికంగా చూస్తే ఒక నటుడు ఏడవాలంటే భావోద్వేగం అవసరం. కానీ ఏఐకి భావోద్వేగం ఉండదు. అది కేవలం కోట్లాది వీడియోలను విశ్లేషించి ఏడుపు ఎలా ఉంటుందో అనుకరిస్తుంది, నవ్వు ఎలా ఉంటుందో కాపీ చేస్తుంది. అంటే భావోద్వేగాన్ని అనుభవించదు, భావోద్వేగాన్ని ప్రదర్శిస్తుంది. అందుకే అసలు నటనలో మానవుణ్ణి పూర్తిగా భర్తీ చేయడం అంత సులభం కాదని కొందరు విశ్లేషకులు చెప్తున్నారు. ఇప్పుడు మరో ప్రశ్న, టాలీవుడ్ లో కూడా ఇలాంటి పరిస్థితి వస్తుందా? ప్రస్తుతం అయితే పూర్తి స్థాయి ఏఐ హీరో లేదా హీరోయిన్ తో సినిమా రూపొందించే పరిస్థితి అయితే లేదు. కానీ భారీ బడ్జెట్ చిత్రాల్లో బ్యాక్గ్రౌండ్ పాత్రలు, జూనియర్ ఆర్టిస్టులు, ప్రమాదకర యాక్షన్ సన్నివేశాలు, యువ వయసులో హీరో రూపం, వృద్ధాప్య లుక్, ఇలా అంశాల్లో ఏఐ వినియోగం ఇప్పటికే పెరుగుతోంది. ఇక రాబోయే రోజుల్లో ఖర్చు తగ్గించుకోవాలనే ఉద్దేశంతో డిజిటల్ నటీనటులను కూడా ఉపయోగించే అవకాశాన్ని పూర్తిగా కొట్టిపారేయడానికి వీల్లేదు. అయితే ఒక విషయం మాత్రం స్పష్టంగా చెప్పాలి, సాంకేతికత ఎప్పుడు ఉద్యోగాలను పూర్తిగా తొలగించదు, ఆ అవకాశాన్ని మారుస్తుంది. ఫిల్మ్ కెమెరా నుంచి డిజిటల్ కెమెరా వచ్చినప్పుడు కూడా ఇదే భయం వ్యక్తమైంది, గ్రాఫిక్స్ వచ్చినప్పుడు కూడా అదే ఆందోళన వ్యక్తమైంది. కానీ కొత్త ఉద్యోగాలు కూడా పుట్టుకొచ్చాయి. ఇప్పుడు కూడా ఏఐ కారణంగా కొన్ని అవకాశాలు తగ్గినా ఏఐ ట్రైనింగ్, డిజిటల్ క్యారెక్టర్ డిజైన్, ప్రాంప్ట్ ఇంజనీరింగ్, వర్చువల్ ప్రొడక్షన్, ఏఐ ఫిల్మ్ డైరెక్షన్ వంటి కొత్త రంగాలు కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటి అంటే,
ప్రేక్షకులు ఏఐ హీరోయిన్ ని అంగీకరిస్తారా? సినిమాలో హీరో హీరోయిన్లతో ప్రేక్షకులు భావోద్వేగ బంధం ఏర్పరచుకుంటారు. హీరోల నవ్వు, ఏడుపు, ప్రేమ, త్యాగం వీటన్నిటికీ స్పందిస్తారు. అలాంటి అనుబంధం ఒక డిజిటల్ పాత్రతో ఏర్పడుతుందా? అదే ఈ సినిమా విజయాన్ని నిర్ణయించే ప్రధాన అంశం. ఒకవేళ మిస్ అలైన్డ్ ప్రపంచవ్యాప్తంగా భారీ విజయాన్ని సాధిస్తే సినిమా చరిత్రలో కొత్త అధ్యాయం ప్రారంభమైనట్టే. హాలీవుడ్ ను అనుసరించే ఇతర దేశాల పరిశ్రమలు కూడా ఇదే దిశగా అడుగులు వేయొచ్చు. భారతీయ సినిమా కూడా ఆ మార్పును తప్పించుకోలేకపోవచ్చు. చివరిగా ప్రతి సాంకేతిక విప్లవం మొదట భయాన్ని కలిగిస్తుంది, ఆ తర్వాత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అది చివరకు మన జీవితంలో భాగమైపోతుంది. ఇప్పటికీ ఏఐ కూడా అలాంటి విప్లవమేనా, లేక సినిమా కళలో మానవత్వాన్ని తగ్గించే పరిణామమా? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పేది కాలమే. కానీ ఒక విషయం మాత్రం ఖాయం. ప్రపంచంలో తొలి పూర్తి స్థాయి ఏఐ హీరోయిన్ గా టిల్లీ నార్వుడ్ సినీ చరిత్రలో ఇప్పటికే తన పేరు నమోదు చేసుకుంది. ఇప్పుడు మిగిలింది ఒక్కటే, ప్రేక్షకులు ఆమెను నిజమైన కథానాయికగా అంగీకరిస్తారా, లేక ఇది కేవలం ఒక సాంకేతిక ప్రయోగంగానే మిగిలిపోతుందా అనే ప్రశ్నకు సమాధానం చెప్పేది మిస్ అలైన్డ్ సినిమా విజయం మాత్రమే. చూద్దాం కాలం ఎటువైపు సాగుతుందో.